అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. నేను అడిగే క్వశ్చన్ మీరు నన్ను అడిగేశారు ఎలా ఉన్నారు అని. ఆఫ్టర్ లాంగ్ టైం చూడటం కదా, ఫీల్ సో హ్యాపీ. అవును, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యా, గాడ్స్ గ్రేస్. అసలు మేము ఒక బయోగ్రఫీ అని ఒక స్పెషల్ చేస్తున్నామండి. యాక్చువల్గా దాంట్లో ఏంటంటే మీ చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు అన్నీ అన్నమాట. అందులో భాగంగా మీ చిన్నప్పటి నుంచి అన్నీ మాకు చెప్పండి మా కోసం. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడ మీరు రివీల్ చేయనటువంటి కొన్ని విషయాలను కూడా రివీల్ చేయాల్సి వస్తుంది. అంటే ఏ స్కూల్లో చదువుకున్నారో అలాంటివి. తప్పకుండా. యా, ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్నారు, అసలు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, అమ్మా నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు కొర్రపాటి ఆదినారాయణరావు చౌదరి గారు, అమ్మ పేరు విజయలక్ష్మి. వాళ్ళకి 3 పిల్లలు. ఫస్ట్ మా అక్కయ్య బేబీ రాణి, అన్నయ్య రవిచంద్ర బాబు, థర్డ్ వన్ నేను. నా ఒరిజినల్ నేమ్ ఉషావాణి. ఉషావాణి గారు దివ్యవాణి గారుగా ఎలా మారారు? అంటే నేను పుట్టి పెరిగిందంతా తెనాలి. ఓకే. నేను 10th అయిపోయిన వెంటనే నా ప్రమేయం లేకుండానే నేను చెన్నైకి వెళ్ళటం జరిగింది. అంటే మీన్స్ ఫస్ట్ మా సిస్టర్ వెళ్ళారు. సినీ ఇండస్ట్రీ మీద తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే ఓకే. మనకు అసలు ఆ అవగాహన కానీ ఆ వాసన కానీ అసలు ఏమి తెలియదు. సో అప్పుడు ఊరుసి శారద గారు చూసి, పెద్ద అమ్మాయి కన్నా కూడా చిన్న పాప మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, తనకి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయని ఆమెకున్న అనుభవాన్ని బట్టి అమ్మకి చెప్పటం. సో నన్ను సినిమా ఫీల్డ్కి ట్రై చేస్తున్నప్పుడు వెంటనే నేను ఫస్ట్ నా మూవీ కన్నడ. ఓకే. సర్దార్ కృష్ణనాయుడు అని ఒక మూవీ చేశాను. అది కృష్ణ గారికి డాటర్ అనమాట. జస్ట్ అప్పుడే ఒక 14 ఇయర్స్ నాకు. సో దాని తర్వాత సర్దార్ కృష్ణ డాన్స్ రాజా డాన్స్ ద్వారకేష్ గారి కన్నడ మూవీ చేసినప్పుడు ద్వారకేష్ గారు అప్పటికి భవ్య అని ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆమె చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్ అయ్యారు అక్కడ. సో భవ్య అని మళ్ళీ దివ్య సెంటిమెంట్గా బాగుంటుందని చెప్పని ఆయన దివ్య అని పెట్టారు. నా సన్నిహితులు కుటుంబీకులందరూ వాణి వాణి అంటారు ఇంట్లో. మా అమ్మగారికి వాణి పేరంటే బాగా ఇష్టం. ఓకే. మళ్ళీ దీంతో అది కనుమరుగైపోకూడదని సో ఆమె వాణిని యాడ్ చేస్తారు. చాలా దివ్యవాణి అయిపోయింది. దివ్యవాణి గారు అయిపోయారు. ఓకే. ఎక్కడ చదువుకున్నారు మొత్తం అంతా? ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి అట్లా ఎక్కడ చదివారు? అంటే మేము చదువుకున్నప్పుడు ఎల్కేజీలు యూకేజీలు లేవుగా. 5వ సంవత్సరానికి అక్షరాభ్యాసం నాకు తెలిసి డైరెక్ట్గా 1వ తరగతి అంతే. ఫస్ట్ స్టాండర్డ్ వివేకానంద కాన్వెంట్ అండి. ఓకే. 10th క్లాస్ వరకు అక్కడేనండి? 10th వరకు అక్కడే చదువు. ఎక్కడ పుట్టారు అసలు? తెనాలి. హాస్పిటల్లోనా ఇంట్లోనా? ఇంట్లోనే. నాకు బాగా గుర్తు, ఎందుకంటే మా సిస్టర్ ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో నేను పుట్టడం నాకు మా సిస్టర్కి 6 years డిఫరెన్స్ ఉంది. సో తనకి అప్పుడు కొంచెం జ్ఞానం తెలుసు. పుట్టంగానే మేము చూసాము. ఇంట్లోనే పుట్టాను నేనైతే. అప్పుడు హాస్పిటల్ అంతా తెలీదు. 3వ అమ్మాయిగా పుట్టారు. 3వ అమ్మాయి. మమ్మీ కానీ అప్పుడు నార్మల్ డెలివరీనే. అప్పుడంతా అవే ఉండేవేమో. అవును, అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అలానే ఉండేవి, వాళ్ళు పని చేసుకునే విధానం అలానే ఉండేది. మంచిగా డి విటమిన్ అన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళు. డాక్టర్స్ కూడా వెయిట్ చేసేవాళ్ళు నార్మల్ డెలివరీకి అయ్యేదానికి. సో ఇప్పుడంతా సిస్టమ్ మారిపోయి సర్కిల్ అంతా వీళ్ళే అడుగుతున్నారు ఫస్ట్ అసలు నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయకుండా సిజేరియన్ చేసేయండి, ముహూర్తం పెట్టేసుకోవడం, సిజేరియన్ చేసేయండి అని అడిగేయడం. అందుకే మన పెద్దవాళ్ళు కూడా అంటారు, నవమాసాలు మోసి కష్టంతో నిన్ను కన్నామంటే ఆ పెయిన్స్ పడే దాంట్లోనే ఉంటుంది. నేనైతే పెయిన్స్ అనుభవించలే. ఐ డోంట్ నో. సిజేరియన్ ఏమో మళ్ళీ బ్రహ్మాండంగా సిజేరియన్. 2 సిజేరియన్. హ్యాపీగా నవ్వుతా వెళ్ళిపోయాము. బ్యాక్ బోన్కి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం ఏడ్చాను పెద్దగా. ఇక ఆ తర్వాత ఏం తెలీదు. 14th day నార్మల్గా ఇంటికి వచ్చేసాను. ఓకే. ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ మీరు ఇష్టపడేవాళ్ళు చిన్నప్పుడు? నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ అంటే భయం. నాకు భయం చాలా. మా అన్నయ్య దగ్గర కూర్చుంటే అప్పట్లో, ఇప్పుడంటే టేబుల్స్ అంటున్నారు, అప్పట్లో ఏంటి ఎక్కాలనేవాళ్ళు, చెప్పు అనేవాళ్ళు. మా అన్నయ్యకి అన్నీ ఎలా అంటే పైనుంచి కిందకి వరకు చెప్పాలి, మళ్ళీ కింద నుంచి పైకి రివర్స్లో చెప్పాలన్నమాట, మెమరీ పవర్ కోసం. ఓకే ఓకే. అలా నాకు అసలు మ్యాథ్స్ అంటే అన్నయ్య దగ్గర కూర్చున్న, ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది, ఏం అర్థం అయ్యేది కాదు. ఇప్పటికీ కూడా నాకు ఒక 100 rupees ఇచ్చారంటే కరెక్ట్గా కౌంట్ చేయలేను. బయట ఎక్కడైనా వెళ్ళి చేంజ్ ఇచ్చారనుకోండి, వాడు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా వాళ్ళ ముందు కౌంట్ చేస్తే
సిగ్గు అనిపిస్తుంది, ఎక్కువ టైం పడుతుందని తెలిసిన దానిలాగా చూసుకొని మేనేజ్ చేస్తాను. అయితే డబ్బుల విషయంలో ఈజీగా చీట్ చేసేయచ్చు బాగా. సో మ్యాథ్స్ అంటే నాకు భయం ఎక్కువ, సైన్స్ అంటే బాగా ఇష్టం. ఐ లైక్ సైన్స్ అన్నమాట. సైన్స్ అంటే అసలు ఇలా చూడంగానే అలా అర్థమైపోయేది మైండ్కి. సైన్స్ సబ్జెక్ట్ ఇష్టం, మిగతా అన్ని ఓకే. అప్పుడు తెలుగు మీడియం మేము చదువుకున్నదంతా. ఓకే ఓకే. ఏ టీచర్ అంటే ఎక్కువ ఇష్టం ఉండేది మీకు? నాకు మా మ్యామ్లో కస్తూరి టీచర్ అని ఉండేవాళ్ళు, కస్తూరి మ్యామ్. ఆవిడ ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళు? సైన్స్. ఓ సైన్స్, అందుకే సైన్స్ ఇష్టమేమో. సైన్స్ మీలానే ఉంటారు ఆమె కూడా. చిన్నది బ్లాక్ బోర్డ్ పెట్టుకొని అసలు ఆమెను అలా చూస్తూ ఉండాలనిపించేది కస్తూరి మ్యామ్. మరి ఇప్పుడు ఎలా ఉన్నారా లేదా, ఏజ్ అయిందా ఏంటి తెలియలేదు. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారండి? నేనైతే నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు మా మ్యామ్ వాళ్ళందరినీ కలిసానండి. వాళ్ళల్లో రాజలక్ష్మి మ్యామ్ అని ఒక మ్యామ్ ఉండేవాళ్ళు, హిందీ టీచరు. ఆమంటే చాలా భయం నాకు అసలు. ఇలా పట్టుకొని అప్పుడు కూడా బాగా చబ్బీగా ఉండేదాన్ని. అవునా? బుగ్గల్ని ఇలా పిండి 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 ఇలా ఇలా లాగి పెట్టేసేవాళ్ళు. మేము ఇంకా ఓవర్ యాక్షన్, ఆమె పట్టుకోకముందే అబ్బా మ్యామ్ మ్యామ్ అని పెద్దగా చేయడం. రాజలక్ష్మి మ్యామ్ అని హిందీలో చాలా మంచి మార్క్స్, అసలు చాలా డిసిప్లైన్డ్గా ఉండేవాళ్ళు. సో మిగతా అందరూ కూడా అక్కడక్కడే. మళ్ళీ సాయంత్రం అయితే మా నాన్నగారికి అందరూ వాళ్ళు కనపడతారు, ఆదినారాయణరావు గారి పిల్లలు అని అంటారు కాబట్టి కొంచెం భయం అనేది ఉండేది కాదు, కానీ ప్రేమతో కూడిన భయం ఉండేది టీచర్స్ అంటే. డాడీ మమ్మీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అండి? వ్యవసాయ కుటుంబమా లేకపోతే ఏమన్నా జాబా డాడీ? మా నాన్నగారు 7 అన్నదమ్ములండి. మాది తెనాల దగ్గర కొత్తపాలెం. మా ఊరు పక్కనే బురిపాలెం, కృష్ణా గారిది. ఓకే ఓకే. పెదనాన్నగారు వాళ్ళు, కృష్ణా గారు వాళ్ళు పొలాలన్నీ కౌలుకి చేసేవాళ్ళు. నాన్నగారు వాళ్ళు అక్కడ ఫస్ట్ వ్యవసాయమే. అయితే మా నాన్నగారికి అక్కయ్య గారి హస్బెండ్ ఉన్నారు, పర్చూరి వెంకటేశ్వరరావు గారు అని. ఓకే. సబ్జెల్ కాంట్రాక్టర్. సో నాన్నగారు వాళ్ళ దగ్గర ఆ బిజినెస్ అది చూసుకుంటూ ఉండేవాళ్ళు. మేమైతే పుట్టింది పెరిగిందంతా తెనాలినండి, ఇంక వేరే ప్రపంచం తెలియదు. తెనాలి కట్ చేస్తే చెన్నై. ఓకే. 10th క్లాస్ వరకు ఆ స్కూల్లో చదివారు. నెక్స్ట్ అండి? ఇంకా అసలు నెక్స్ట్ లేదు మనకి, నో కాలేజ్ చదవలేదు, ఇక కాలేజ్ లైఫ్ లేదు. ఇంకే అసలు అక్కడి నుంచి చూస్తాను కానీ వెళ్ళాను. నా ఫస్ట్ మూవీ నేను రిజల్ట్స్ రాకముందే రిలీజ్ అయిపోయింది. 10th రిజల్ట్స్ రాలేదు ఇంకా 10th రిజల్ట్స్ రాలేదు. ఇంకా అప్పటికే మనం తెనాలి వెళ్ళామంటే అసలు మా స్కూల్ దగ్గర అంతా క్యూ అనమాట జనాలు. వాణి మన స్కూల్లో చదువుకుంది. అప్పట్లో ఇంకా సినిమా అంటే క్రేజ్ ఎక్కువ కదా, సినిమా చేస్తుంది అని చెప్పని. అప్పటికే సెక్యూరిటీ, స్కూల్కి వెళ్ళగానే ఇంకా అందరూ ఒక స్పెషల్ కేర్తో మా మ్యామ్ వాళ్ళందరూ, మా హెడ్ మాస్టర్ కానీ చాలా సంతోషం, మా స్కూల్లో చదువుకున్న అమ్మాయి సినిమా ఫీల్డ్కి వెళ్ళింది అని అంటే. వాళ్ళు అప్పుడు ఎందుకు అలా చెప్తున్నారో కూడా తెలీదు. అంటే నాకు అవగాహన లేదు, నాకంటూ ఒక ఐడియా లేదు. నా ఏమి 0 క్యాండిడేట్ని తీసుకెళ్ళి కెమెరా ముందు నిలబెట్టారు. 0. అట్లీస్ట్ ఒక్కొక్కరికి ఒక మనసులో ఆలోచనలు ఉంటాయి, మనం ఇలా అవ్వాలి, నేను ఇలా చదవాలని. మనదంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రశాంతమైన జీవితం, దేని గురించి టెన్షన్లు, ఆలోచనలు, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, ఫ్యూచర్ ఇట్లా ప్లాన్స్. ఇప్పుడు జరిగింది ఇప్పుడు చూసుకో, ఫస్ట్ నుంచి కూడా అదే మెంటాలిటీ నాది. సో ఏ రోజు సింపుల్ లైఫ్ అనమాట. ఇంట్లో ఎక్కువ ఎవరిని విసిగించను, అమ్మ కానీ ఎవరిని కానీ. నేను అనుకున్నానంటే అది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండే స్వభావం. సో అలా ఏమి తెలియకుండా వెళ్ళటం, వాళ్ళు పొగడేదానికి ఊ అని నవ్వటమే. కాకపోతే కొంచెం మనసులో ఆ చిన్న మనసులో 14-15 years కనిపించేది. ఏంటి నిన్నటిదాకా మాస్టర్ చూస్తే భయపడతా ఉండేవాళ్ళం. మా స్కూల్ దగ్గర ఎట్లా అంటే నేరేడికాయ చెట్టు ఒకటి ఉండేదండి. వర్షం పడిందంటే టపటపటప ఇంత లావు మంచి నేరేడు పళ్ళు పడేవి అనమాట. క్లాస్ జరుగుతుంటే ఆ టపా సౌండ్ మీదే ఉండేది. 1-2 సార్లు ఇలా అంటే మంచినీళ్ళు అని చెప్పని ఇలా ఏదో సింబల్స్ అలా చూపించేది సార్కి. ఇక ఆ నేరేడుకాయల మీదే ఉండేది. ఆ నేరేడుకాయలు తీసుకునే టైంలో భట్టాచార్య గారు అని మా హెచ్ఎం ఉండేవాళ్ళు. ఆయన వచ్చారని చచ్చిపోయాము. ఇంకా పిలిచారండి అని ఆయన దగ్గర రోళ్ళ కర్ర ఇలా తిప్పి పెట్టి కొడతారు, మామూలుగా ఇలా కూడా. ఆయన చూడకుండా మైండ్ అట్లా ఉండి అలా భయపడేదాన్ని. ఒక్కసారి సినీ ఇండస్ట్రీకి వెళ్ళగానే వాళ్ళు పిలిచి గ్రేట్ అది ఇది పొగుడుతుంటే తెలియని ఒకటి, ఇంత రికగ్నైజ్ ఏంటి అని. అప్పుడు దాకా నాతో ఉన్న నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఉషారాణి, తన పేరు ఉషారాణి, నా పేరు ఉషావాణి. ఇక మా మ్యామ్ వీళ్ళందరూ అనేవాళ్ళు అనమాట, వీళ్ళిద్దరు రౌడీ రాణీలు అయిపోయారు స్కూల్కి అని చెప్పని. అలానే 10th మేము ఉన్నప్పుడు హరిప్రసాద్ అని చెప్పని నా క్లాస్మేట్, తను ఇప్పుడు బేబీ బాలభాస్కర్, కమల
అందరూ నాకు గుర్తున్నారండి. మొన్న నాకు బాబు పుట్టినా కూడా తను వీసా కోసం చెన్నై వచ్చినప్పుడు మేము కలిసి మాట్లాడాము. కో ఎడ్యుకేషన్ స్కూల్ అండి? కో ఎడ్యుకేషన్. ఓకే ఓకే. సో ఇప్పుడు వాళ్ళంతా మేబీ యూఎస్ఏలో ఉన్నారు. నా ఫ్రెండ్ ఉషా అయితే ఈ మధ్య కాలంలో నేను టీడీపీకి జాయిన్ అయినాక తన నా నంబర్ పట్టుకొని మాట్లాడింది. మధ్యలో గ్యాప్ వచ్చిందా? మధ్యలో ఇంకా అసలు కనెక్ట్ లేకుండా అయిపోయారు. తర్వాత జ్యోతి నా ఫ్రెండ్ తెనాల్లోనే. ఓకే. సో మంచి చాలా అదొక ఎలా అంటే ఇంకా వాళ్ళతో మాట్లాడితే ఏ ఉషా ఏంటి అన్నామంటే చిన్న దగ్గరికి వెళ్ళిపోవటం. సో అట్లా నాకు తెలియకుండా ఇండస్ట్రీకి రావటం. ఓకే. అక్క కోసం వెళ్ళారు మొత్తానికి? అవునండి. అక్క కోసం వెళ్ళి మీరు హీరోయిన్ అయిపోయారు. ఫస్ట్ మూవీ హీరోయిన్ అండి? ఫస్ట్ మూవీ హీరోయిన్. ఏంటి మూవీ? ఫస్ట్ మూవీ సర్దార్ కృష్ణమనాయుడు. అందులో కృష్ణ గారికి డాక్టర్గా చేశారు. ఓకే ఓకే. దాని తర్వాత వెంటనే అడవిలో అర్ధరాత్రి కేసర్ దాస్ గారిది అది లేట్గా రిలీజ్ అయింది. అది షూటింగ్ జరుగుతున్నప్పుడే ద్వారకేష్ గారని కన్నడ పెద్ద డైరెక్టర్ మా ఇంటి పక్కన ఉండేవారు. సో అది కన్నడ మూవీ పెద్ద హిట్ అయింది. లీలావతి గారు అబ్బాయి కన్నడలో సూపర్ డూపర్ హిట్ మూవీ డాన్స్ రాజే డాన్స్ అంటే. ఓకే. దాని తర్వాత మళ్ళీ నేను తెలుగులో కొన్ని మూవీస్ చేస్తూ ఆఫ్టర్ దట్ పెళ్లి పుస్తకం. కానీ పెళ్లి పుస్తకం అస్సలు ఆ మూవీలో సాంగ్ అండి, శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ప్రతి ఒక్కరి మ్యారేజ్లో అది సెలబ్రిటీస్ కావచ్చు మామూలు పర్సన్స్ కావచ్చు కంపల్సరీ ఆ సాంగ్ ఉంటుంది. ఇప్పటికీ నిలబెట్టేసింది ఆ మూవీ అలా ఆ సాంగ్ కదా. అసలు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి అదే అండి సాంగ్. ఇంకా ఆల్బమ్ లో వేరే సాంగ్ ఉండదు. మ్యారేజ్ ఆల్బమ్ లో కంపల్సరీ ఆ సాంగ్ ఉండాల్సింది. ఈవెన్ నా మ్యారేజ్ ఆల్బమ్ లో కూడా ఉంటది. అవునా? మీ దానిలో లేదా? ఉందండి. అదే అదే ఈవెన్ నిన్న మా బాబు ఏజ్ వాళ్ళు ఎవరికి ఒకరికి మ్యారేజ్ అయింది, దాంట్లో కూడా ఇదే సాంగ్ అట. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారిది ఏదో సమ్ మ్యారేజ్ డే అని ఒక ఇది చేశారు, దాంట్లో కూడా అదే పెట్టారు. అవును. సో అంటే అది మంచి అర్థమైన అర్థం ఉంది అందులో. పెళ్ళికి ముందు మనం ఎలా ఉండాలి, పెళ్ళైనాక ఎవ్రీ మినిట్ అది మనసు పెట్టి విన్నామంటేనే విడిపోయిన వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా అరే మళ్ళీ మేము కలుసుకోవాలనే ఆలోచన పశ్చాత్తాపంలోకి నడిపించే అర్థం ఉన్న పాట. ఆ సాంగ్ ఎవరండి రాశారు? ఆరుద్ర గారేనండి. ఆరుద్ర గారు బాపు గారే మొత్తం చేశారు. 1.5 days ఫినిష్ చేసేసారు ఆ సాంగ్. అవునా? అప్పట్లో అంతా ఏంటండి 7 o'clock విత్ మేకప్, మానిటర్స్ లేవు. మేము ఎలా చేసాం, ఇప్పుడైతే మానిటర్ చూసుకుంటారు, 1 more అంటారు, ఆల్మోస్ట్ మూవీ చూసేసినట్టే ఇప్పుడు. అప్పట్లో మాకేం లేదు కదా. ఆఫ్టర్ 45 days షెడ్యూల్ అంతా అయిపోయినాక రష్ చూసుకుంటామో డబ్బింగ్లో చెప్పేటప్పుడునే మేము ఎలా ఉన్నామో చూసుకునేవాళ్ళం. ఓకే. ఒకవేళ ఏదైనా బాగాలేకపోతే మళ్ళీ కట్ చేయడానికి లేదు, పర్ఫెక్ట్గా అంతేకా మళ్ళీ చేయడానికి లేదు కదా. ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ దొరకాలి. అప్పట్లో ప్రొడ్యూసర్స్ ఎంత బడ్జెట్ పెట్టేవాళ్ళు. ఫస్ట్ మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ గుర్తుందా మీకు? అసలు ఏం చేసామనేది మన అకౌంట్ కాదు, అన్నీ అమ్మ అకౌంట్లోకే వెళ్ళిపోయాయి. మనకు అంత సీన్ లేదు. పెళ్ళైన తర్వాత కూడా లేదు అంత సీను. నాకేంటంటే మూవీ ఒకటి కమిట్ అయ్యామనంటే టెడ్డీ బేర్ అడిగేదాన్ని మా మమ్మీని. సో ఆ టెడ్డీ బేర్ ఒకటి కొనిచ్చేవాళ్ళు అంతే. ఇంకంతేగాని నగలు బట్టలు ఏం అసలు ఏ రోజు అడగను, ఇంట్రెస్ట్ లేదు, అడగను నేను. ఇది కావాలి అది కావాలని మా అమ్మగారిని కానీ ఇంక్లూడింగ్ మ్యారేజ్ అయినాక నాకు మా వారిని కూడా అడిగిన సందర్భాలు ఏమి లేవండి. అస్సలు అడగను నేను. వాళ్ళు ఇస్తే ఏదైనా గిఫ్ట్ తీసుకుంటాను, కానీ దాని మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఓహో వావ్ మనం ఆ టైప్ కాదు. ఇచ్చారా ఓకే హ్యాపీ. ఎందుకంటే నేనేమి పెద్ద ఇలా ఏమన్నా ఇదిగో మనకి ఇంటర్వ్యూస్ కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఎలా ఉండాలి అనే దాన్ని బట్టే కానీ పెద్ద ఇంట్రెస్ట్ దానికి ఏం లేదు. నేను తీసుకున్నది నాకు 25,000 ఇచ్చారండి సర్దార్ కృష్ణమనాయుడికి ఫస్ట్ రెమ్యునేషన్. కృష్ణ గారు అమ్మాయిగా చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. 25,000 అప్పట్లో. అప్పుడు 25,000 అంటే చాలా ఎక్కువే అండి. అవును. ఏ ఇయర్ అండి? అజయ్ గారు ప్రొడ్యూసరు. 88 ఐ థింక్, 88 or 89. ఓకే. కానీ చాలా ఎక్కువ అండి. 25,000 అంటే పెద్ద అమౌంట్. అవును. మేబీ ఇప్పుడు 2 lakhs అబోవ్ అమౌంట్ తోటి ఈక్వల్ ఏమో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.